నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఈ రోజు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ ఇటీవల గోశాల కొరకు 10 లక్షల రూపాయలతో గోశాల అవసరాల కొరకు పైప్ లైన్ మరియు గోవులకు షెడ్ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ మాట్లాడుతూ బైన్సా గోశాల యాజమాన్యంతో మీకు నేనున్నానని హామీ ఇచ్చారు. మరియు మీ గోశాల దగ్గర త్వరలో శ్రీకృష్ణ మందిరం కొరకు నిధులతో మందిరం నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. బైన్సా పట్టణంలోని గో సంరక్షణ కేంద్రంలో ఏదైతే గోవులకు తాగునీళ్ళు అందించాలనే ఉద్దేశంతో పైప్ లైన్ చేసిన కార్యక్రమానికి మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారికి, అదేవిధంగా గోశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, హిందూ బంధువులు, హిందీ వాహిని సభ్యులు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ 2 మాటలు చెప్పాలనుకుంటున్న ఈ సందర్భంలో, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే సమాజంలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మనం చూస్తున్నాం. రాజకీయంగా ఒక వేదిక మీద ఉంటే మనం ధర్మాన్ని పాటిస్తున్నట్టు, లేకపోతే ఇంకొక వేదిక మీద ఉంటే కాదన్నట్టు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజకీయాలు వేరు, ధర్మం వేరు. మనం ఎక్కడున్నా మనం చేయాలనుకున్న పనులు చేయాలనే ఉద్దేశంతో ఉంటే మరి చూస్తాం. మనం చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూస్తున్నాం. 3 రకాలు ఉంటారు నాయకులు. నాకు తెలిసి కొందరు మాటలతోని సమయం గడిపేస్తారు, ఇంకో కొందరు అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోరు, మరికొందరు నాయకులు బలంగా సంకల్పించి ఎక్కడున్నా నేను చేయాలనుకున్న పని బరాబర్ చేసి చూపిస్తా అనుకునే నాయకులు ఉంటారు. అలాంటి నాయకుల్లో నేను నారాయణరావు పటేల్ గారిని 3వ రకం చూస్తున్నా. ఒక్కసారి తన మనసులో సంకల్పించుకున్నాడంటే దాన్ని చేసేదాకా మనం విశ్రామం తీసుకుంటామేమో కానీ తను మాత్రం మొదలు పెట్టని నాయకుడు నారాయణరావు పటేల్ గారు. మరి ఈ సందర్భంగా తన గురించి ఈ గొప్ప కార్యక్రమంలో మనం చెప్పుకోక తప్పదు. మరి ఇదే కాకుండా తన ఏ వేదికలో ఉన్న వ్యక్తిగత ధర్మాన్ని వదిలిపెట్టకుండా అవకాశం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చేయాలని గతంలో కూడా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు నారాయణరావు పటేల్. ఈ సంగతి మనందరికీ తెలుసు. మనం ఇక్కడనే ఉన్న సొంతవాగు ప్రాజెక్టు ప్రాంతంలో ఇక్కడ నుంచి మొదలుపెట్టి ప్రతి గ్రామంలో ఇలా ఎక్కడైనా దేవాలయాల అభివృద్ధి కానీ, పాఠశాలలు కానీ, మంచినీటి పథకాలు కానీ, ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు, రోడ్లు కానీ, బిల్డింగ్లు ఏది చేసినా గతంలో 30 సంవత్సరాల నుంచి తనకు ఉన్న అవకాశాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా మనకు అభివృద్ధి రుచి చూపించిన ముదూరు నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతానికి అభివృద్ధి రుచి చూపించిన నాయకుడు నారాయణరావు పటేల్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా. మరి ఈ కార్యక్రమంతో పాటు మన బైన్సా పట్టణంలో మొన్ననే మహాశివరాత్రి సందర్భంగా శుద్ధవాగు ప్రాజెక్టుకు శివాలయంకి వచ్చి 65 లక్షల రూపాయలు కమిటీ సభ్యులందరూ కోరగానే 15 రోజులలో మంజూరు చేయించడమే కాకుండా దాని టెండర్ పని చేసి రేపటి నుంచి పనులు మొదలు పెడుతున్న ఇలా గుత్తేదారులు వచ్చిందనే విషయాన్ని కూడా మన హిందూ వాహిని బంధువులకు, హిందూ సోదరులందరికీ ఇలా తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా ఈ మధ్యనే దేగంలో దత్త మందిర్ 2.5 కోట్ల రూపాయలు, తానూరు మండలంలో బాలాజీ గుట్ట మీద దాదాపు 1 కోటి రూపాయలు నిధులు వెచ్చించి ఒక పర్యాటక ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దుతున్న నాయకులు నారాయణరావు పటేల్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మా స్వగ్రామం గడిపెడుగులో మల్లన్న టెంపుల్ మీరు అందరూ వచ్చి ఉంటారు. అక్కడ కూడా 20 లక్షల రూపాయలతో మాకు ఆ ఆలయ ప్రాంగణం అంతా అభివృద్ధి చేయించి ఇంకా కొన్ని కూడా నిధులు మంజూరు చేస్తా అని చెప్పి మీరు చేసుకోండి. అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వృధా చేసుకుంటారు? మనం అభివృద్ధి చేసుకున్నారా? రాజకీయాలు వేరు, ఓట్లు వస్తాయా ఓట్లు రావా అనే వేరే విషయం. చేసిన పని ఎప్పటికీ శాశ్వతంగా నిలిచుంటుంది, అది మాత్రం పక్క అని చెప్పి మనకు ముందుకు నడిపిస్తున్న నాయకుడు నారాయణరావు పటేల్ గారు.
మరి అంతేకాకుండా మొన్ననే శివాలయం రోడ్ పనుల కమిటీ సభ్యులు వచ్చి కలిసినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఏకముఖి టెంపుల్ కు కూడా రెడ్డి మీరు పోయి చూసిరండి, అదేమన్నా ఉంటే మనం ఏమైనా చేయగలుగుతామా అని చెప్పేసి ఏమైనా ఉంటే నాకు చెప్పండి, దాని పరిస్థితి వివరించని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే అవకాశం వచ్చినప్పుడు నోటి మాటలతో ధర్మం కాకుండా చేతల రూపంలో చేయించి మనమేంటో నిరూపించుకున్నప్పుడే మనం నిజమైన నాయకత్వం వహించినట్టయితుంది. మరి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలలో తన నాయకత్వంలో తన వెంబడి మేము కూడా కొన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే మాకు ఇంత సంతోషంగా గర్వంగా ఉండదని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సహాయ సహకారాలు మన యొక్క గో సంరక్షణ కమిటీకి ఎల్లవేళలో ఉండాలని కూడా తెలియజేస్తూ ఈరోజు నేటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నారాయణరావు పటేల్ గారు రాజకీయాలకు అతీతంగా వారు మన మహిషానగర ప్రజలపై ఒక నమ్మకంతో వారు ఈ గోశాలకు చేసినటువంటి మన గోమాతలకు నీటి ఎద్దడిని తీర్చేటటువంటి అతిపెద్ద పనిని మనకు ముందు ఉంచినటువంటి విషయంతో మన గో సంరక్షణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందో కూర్చున్నాం. ఎన్నో కాలం నుంచి ఎదురవుతున్న సమస్య గంగను పక్కనే ఉంచుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఆవులకి నీటి కొరత, పశుగ్రాసం కొరత చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. దీన్ని వారి దృష్టికి తీసుకురావడం వల్ల మరి ఇంత పెద్ద సమస్య ఉండి ఇప్పటి వరకు ఏ అధికారులు ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు అని వారి మాట అనడంతో ఇప్పుడే 10 లక్షల వ్యయంతో ఈ పైప్ లైన్ మిషి అపార భగీరథులాగా ఎలా అయితే గంగామాతని మన భూమి అంతకి అందించడం జరిగిందో వారు అలాగే ఈ పైప్ లైన్ సుమారుగా 1 కిలోమీటర్ పొడవున గుట్ట కింది నుంచి పైబాబా వరకు వేయించడం మన సమస్య శాశ్వత పరిష్కారం వారు చూపించారు. దీనికి మీరు ఎనలేని కృషికి మనం మహిషా పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆవులు ల్యాండ్ చాలా ఉంది, ల్యాండ్ చాలా ఉంది, నీటి పక్కనే ఉంది, కానీ మనకి ఇప్పటి వరకు ఎటువంటి అధికారులు కూడా రాజకీయ నాయకులు కూడా అరే దీన్ని ఇంత నీటిని వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవడం కూడా అంటే వారి దృష్టికి రాలేదు. వారు మనల్ని పిలిచి అరే నీటి ఉపయోగం ఉంది ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, దీన్ని నేను పరిష్కరిస్తానని ఒకటే 10 లక్షల ప్రొసీడింగ్ తోని మనకు అందజేయడం జరిగింది. కావున దానికి గోశాల తరఫున శాలువతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు నంగిదత్తి గారు వారికి గోశాల తరఫున వారికి ప్రత్యేక అభినందన తెలుపుతున్నాము. సదా మేము మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే గోమాతకి నీటి తప్పిగా తీర్చడం అది మీ వల్లే సాధ్యమైంది. కాబట్టి మేము రాజకీయాలకు అతీతంగా ఎవరైనా హిందూ బంధులే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరినీ సమాన దృష్టిలో చూసుకుని మీరు కూడా మీ పిల్లల వల్లే మాపై ఎప్పుడు ఆశీర్వాదం నుంచి సదా మీ సేవలో అన్నట్టు మేము కూడా మీ బాటలో నడుస్తాం. హిందుత్వం కోసం, గోశాల అభివృద్ధి కోసం ఎప్పటికైనా మీ బాటలో నడుస్తాం. దానికి కూడా మీ కృషి ఇప్పుడు ముందు కూడా భవిష్యత్ కార్యాచరణ మేము రూపొందిస్తాం. దానికి కూడా మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. అనేక మంది గోభక్తులు, గో ప్రేమికులు నిరంతరం కృషి చేస్తూనే ఇవాళ ఈ స్థాయి దాకా రావడం జరిగింది. గోశాల భూమి అయితేనేమిటి, ఈరోజు మంచినీటి వ్యవస్థ అయితేనేమిటి, దాని మేత విషయం కావచ్చు, ఇక్కడ షెడ్డు విషయంలో కూడా కొత్త షెడ్డు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా రోజు రోజుకి ఈ యొక్క గోశాల అభివృద్ధిలో అందరూ సహకరిస్తున్న వాళ్ళందరికీ ఒకసారి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు మరి గత అనేక సంవత్సరాలు ఉన్న నీటి ఎద్దడి విషయం ఏదైతే ఉండిందో దాన్ని చాలా చిన్న సమస్యగా చాలా త్వరితగతిన పూర్తి చేసినటువంటి మన యొక్క ప్రియతమ నాయకులు మన నారాయణరావు పటేల్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు గోశాల తరఫున నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ గోశాల దినదిన చెందాలి. ఎందుకంటే గోమాత అంటే మనందరూ తెలుసు, గావో విశ్వస్య మాతరః. కాబట్టి ఈ గోమాతను కాపాడుకునే బాధ్యత మనందరిది. హిందువులుగా పుట్టిన మనందరిది ఈ యొక్క గోమాతను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే గోమాత మనందరికీ తల్లి, భూమాత మనకు తల్లి, మన సొంత తల్లి, మనందరికీ తల్లి మన గోమాత. అందుకని ఈ గోమాత రక్షణలో మనందరం తరించాల్సిందే. కనుక ఈ రోజు మనందరికీ కలిసి ఇందాక చెప్పారు, ప్రవీణ్ గారు కూడా చెప్పారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా గోప్రేమికులు. మరి ఈ రోజు అంత విలువైన సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నేను వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో గోమాత అనగానే మనందరికీ ఒక రకమైనటువంటి ఆత్మీయత, మన తల్లి భావన మనకు ఉంటుంది. కాబట్టి ఈ రోజు మన భారతదేశానికి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఎవరంటే మొదటిది గోమాత.
భూమాత, గోమాత, గంగామాత. ఇవాళ గోమాత కొరకు గంగామాతను రప్పించినటువంటి ఈ సందర్భం ఏదైతున్నదో ఈ పైప్ లైన్ ప్రారంభోత్సవానికి కృషి చేసినటువంటి నారాయణరావు పటేల్ గారు, వారి బృందము, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి గోవుల విషయంలో మేము ట్రైబల్ ఏరియాలో బాగా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆవు ప్రతి రైతు ఇంట్లో ఉండాలి. ప్రతి రైతు ఇంట్లో ఆవు ఉంటే ఆయన ఇంట్లో సంపూర్ణ లక్ష్యం ఉన్నట్టే. రైతే కాదు, ఏ ఇంట్లో ఆవున్నా వాళ్ళ ఇంట్లో లక్ష్యం ఉన్నట్టే. మీరు చూడండి, ఇలా ఎవరి ఇల్లు కట్టుకున్న భారతదేశంలో ముందు మనం ఎవరినో పిలువం, మనం ఏదో సెలబ్రిటీని మనం పిలువం. మన ఇంట్లో ముందుగా అడుగు పెట్టేది ఎవరంటే మన తల్లి గోమాత. ఈ గోమాతలోని సంపదలు ఉన్నాయి. గోమాతలో సకల దేవతలకు నిలయం మనకు గోమాత. ఎందుకనంటే ఆర్థిక సంపద మనకు గోమాత. మీరు చూడండి, ఒక ఆవు తన జీవిత కాలంలో కనీసం ఒక 10 ఆవుల ఎద్దుల్ని పెడుతుంది. చూడండి, ఆ 10 ఆవుల ఎద్దులు అని అంటే కనీసం రైతుకు ఈ రోజు రేటును దృష్టిలో పెట్టుకుంటే 5 లక్షల విలువైన ఆర్థిక సంపద తన ఎద్దులు, తన యొక్క ఆవుల సంపద. దాంతో పాటు తన పేడ, తన పాలు, తనతో వచ్చినటువంటి నెయ్యి, ఇవన్నీ కలిపితే లక్షల రూపాయల సంపాదన తెచ్చిపెట్టేటువంటి ఏకైక ఒక జంతువు ఏదైనా ఉన్నది మన భారతదేశంలో అంటే అది ఆవు, గోమాత. అందుకే గోమాత మనకు సంబంధాలుగా ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా ఆర్ఎస్ఎస్ హిందూ విభాగ కార్యకులు రాజుల్ వార్ గారు, దిగంబర్జీ గారు, రమేష్ మాందని గారు, ముత్యప్ రెడ్డి గారు, శంకర్ చంద్ర గారు, చంద్రకాంత్ గారు, పుర ప్రముఖులు, ఇక్కడికి చేసిన హిందూ బాంధవులు, మనం అందరము ప్రతి ఒక్కరు. నా దగ్గర చాలా మంది రైతులు వస్తే నేను చెప్తాను, అరే ఒక ఆవు పెంచు, ఈ పిల్లలు తింటారు, తప్పది పెరుగు అవుతుంది, కలిసి అవుతుంది. కాబట్టి మీరు ఆవును పెంచి దానికి సేవ చేసిన మాదిరి అవుతుంది. ఎప్పుడు కూడా ఆపేటప్పుడు దానికి ముసలితనం ఆపకుండా దానికి అన్ని క్రియలు మీ చేతిలో చేయండి, మీకు ఆగుతుందని చెప్పడం. నేను కూడా గోమాతకు రోజు మంచి గడ్డి మనం జరుగుతుంది. శనివారం ఏమి ఇవ్వాలా, ఈ రోజు ఏమి ఇవ్వాలా తప్పకుండా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన సంస్కృతి, మనం ఎప్పుడు కూడా ఇల్లు కట్టకుండా మొదలు గోవులను తీసుకెళ్ళి మనం కడతాం. ఇంట్లో కూడా గోవులు చేసిన తర్వాత చేస్తాం. నేను కూడా ఇక్కడ చిన్న రమేష్ మందిరంతో ఒక కాంప్లెక్స్ కట్టాలంటే మన జంగ్లీ గోవులను చూడండి, 2 రోజుల ఇప్పించి మేత ఇప్పించిన మనం స్టార్ట్ చేయాలంటే అది ఆశ్చర్యపడతాం. ఎందుకోసం ఇది చాలా ముఖ్యమైన విషయం. గోమాత, భూమాతను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు వెనుకడుగు వేయలేదు. ఈరోజు ఒకప్పుడు మధ్యలో పాశ్చాత్య సంస్కృతి వచ్చింది, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మళ్ళా పూర్వ వైభవానికి మనం వస్తున్నాం. ప్రతి గ్రామంలో మందిరాలు అవుతున్నాయి, రకరకాల టెంపుల్ అవుతున్నది, భక్తి భావన పెరుగుతుంది. ప్రభుత్వాలు కూడా దానికి సహకరిస్తున్నాయి. ఆ ప్రభుత్వ సహకారాలతో తప్పకుండా భూమాత, గోమాత బుద్ధి కల్పిస్తుంది. మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా భూమాత, గోమాత బుద్ధి కల్పించింది. 3 పెద్ద గోరక్షన్లు ఆయన దత్తత తీసుకొని ప్రభుత్వం ద్వారా మొదలే రివ్యూ పెట్టించుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మనం ఈ చిన్న చిన్న ఫండ్స్ ఇవ్వడం పెద్ద ముచ్చట కాదు. దారాబ్జీ వాళ్ళు ఎంత త్యాగంతో వాళ్ళు భూమి ఇచ్చారు. అస్తాసాబ్ అనుకోండి, మన శ్యామ్ సాబ్ అనుకోండి. నాకు అస్తాసాబ్, శ్యామ్ సాబ్ తోటి మంచి పరిచయాలు, మంచి సంబంధాలు మా నాన్నతో కూడా ఉండేది. కానీ మరి అంతేకాకుండా ఇంకా వేరే వాళ్ళ పెద్దలకు మనం చూడలేదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దాతృత్వం గుణం కల వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి ఆ కాలంలో, ఇప్పుడైతే పిఎఫ్ వచ్చింది స్ట్రిక్ట్, ఆ కాలంలో ఏదైతే బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి పొందాలా ఆ బెనిఫిట్స్ వాళ్ళకు తప్పకుండా కల్పించడం జరుగుతుంది. మరి ఈరోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు గోశాల, ఇప్పుడు మన మోటార్ నడుస్తుంది, కరెంట్ బిల్లు కట్టవలసిన అవసరం లేదు, వాళ్ళు కట్టుకుంటారు. మన ప్రభుత్వం మాకు వేరే వాళ్ళకి నేను చెప్పలేదు. కానీ ఇంకా 3.5 సంవత్సరాలు మీరు ఒక్క రూపాయి బిల్లు కట్టకుండా ఇది చేయండి. గోశాలకు అంత ఇంత డబ్బు కాకుండా ఎంతైతే నాకు ఫండ్స్ వస్తాయి, కృష్ణదాస్ గారు నాకు రెగ్యులర్ గా పని ఉన్నా పని లేకపోయినా
15 రోజులకు కలుస్తారు. లేకపోతే ఒకవేళ ఫండ్స్ వస్తే తప్పకుండా మీకు సింహభాగం వాటా ఇచ్చి మంచి అభివృద్ధి చేస్తారు. మీకు రేపు కృష్ణ మందిరాని కోసం నేను కూడా కృష్ణ భగవంతుడిని రోజు 3 సార్లు ప్రార్థిస్తాం. ఎందుకోసం గోవులు ఉంటే కృష్ణుడు ఉంటారు. ఆ కాలంలో కృష్ణుడు కూడా గోవులు మేపడానికి తీసుకెళ్ళడం జరిగింది గోపికలతో. ఇవన్నీ ఒక సెంటిమెంట్, దానికి ఒకటి ఏ దానికైనా బలం రావాలా, మూర్తం రావాలా, దానిపైన దృష్టి పడాలా. ఇది ఆటోమేటిక్గా నేను చేసిన పెద్దరికం రావద్దు. దేవుడు వాళ్ళ మనసులో కల్పిస్తాడు, చేపించుకుంటాడు. దేవుడు చేపించుకుంటాడు. ప్రతి ఒక్కరికి దేవుడు బుద్ధి ఇస్తాడు. మరి ఇన్ని రోజుల నుంచి లేకుండా కదా మనం కూడా ఉన్నాం, అందరం ఉన్నాం. ఎందుకు దీని మీద బుద్ధి రాలేదు మనకు? దేవుడు ఒకటి మనకు కల్పించిండు. నువ్వు మానవుల్లో పుట్టినావు, ఏమైనా చేయి. మీ అందరికి, ప్రవీణ్ కనుకోండి, దాస్ కనుకోండి, వేదిక ఉంది అందరికీ, ఉన్న వాళ్ళందరికీ దానిపైన శ్రద్ధ కల్పించింది. నాకు శివాలయం కోసం ఎన్నిసార్లు రమ్మన్నా వద్దు, మనతో ఏం కాదని నేను చెప్పిన. ముత్యం రెడ్డి నాకు చెప్పిన తర్వాత ఆ రోజు పోతే శివాలయ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అది నిజంగానే మనకు లేడీస్ పోతే బాధ అనిపించింది. వెంటనే ప్రభుత్వానికి చెప్పి 65 లక్షలు శాంక్షన్ చేపించడం. అది కూడా శ్రావణ మాసం లోపల లేడీస్ కి ఎవ్వరికి కష్టం కాకుండా, అక్కడ నీళ్ల ప్రాబ్లం రాకుండా 2 కలవట్లు మీ టెంపుల్ దాకా సిసి రోడ్ ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. కేవలం 2 రోజుల్లో మనం మంజూరు చేయించి ఇచ్చాం. అది కూడా ఆయనకు కూడా దేవుడు బుద్ధి ఇచ్చిండు. ఎవరికి శాంక్షన్ చేస్తున్నాడు మనం అనుకుంటున్నాం మనం చేస్తామని కాదు. దేవుడు ఆయనకు బుద్ధి ఇచ్చిండు కాబట్టి ఆయన కూడా 24 గంటలు మనకు జీవో తీసిచ్చాడు. మరి వెంటనే వారం రోజుల్లో దాస్కు తెలుసు, వారం రోజుల్లో టెండర్ పెట్టరు. టెండర్ ఫైనల్ కాదు, 7 days లో టెండర్ ఫైనల్ చేయించాం. చెయ్యాలనే తప్పనది ఆయన, చేసుకునే తప్పన ఆయన కూడా ఉంది. ఆయన కూడా ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్కరికి ఆటంకాలు కలగకుండా ఆ పనిని చేయిస్తాడు. మరి ఇంకోటి ముఖ్యమైన విషయం, ఫండ్ విషయంలో నేను అంతా ఇంత ఏం చెప్పాను. కృష్ణ మందిర్ టెంపుల్ కు మీరు నాకు అప్లికేషన్ వకీల్ గారు ప్రవీణ్ గారు ఇవ్వండి, మేము 10% కాన్సన్ట్రేషన్ చెప్పండి. 50 లక్షలు